హాయ్ ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏవైనా టూ యాంగిల్స్ ప్లస్ చేసినప్పుడు 90 డిగ్రీస్ రావాలి. ఒక యాంగిల్ 60 డిగ్రీస్ ఉంటే ఇంకో యాంగిల్ ఎంత అవుతుంది? 30 డిగ్రీస్. ఇక్కడ మీకు ట్రిగోనోమెట్రీలో 6 ఫార్ములాస్ ఉంటాయి. sin 90 minus theta is equal to cos theta. Cos 90 minus theta is equal to sin theta. Tan 90 minus theta is equal to cot theta. Cot 90 minus theta is equal to tan theta. Similarly, cosecant 90 minus theta is equal to secant theta. Secant 90 minus theta is equal to cosecant theta. ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం మీకు ఐడియా లేకపోతే ముందు వీడియోలో రెగ్యులర్ హెక్సాగాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సిలబస్ చెప్పాను. దానికి బిఫోర్ ట్రిక్స్ అని చెప్పాను. వాటి నుండి మీరు ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుని ఐడియా రావాలి. క్వశ్చన్ లో ఎక్కడ కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ యూజ్ చేయండి మెన్షన్ చేయడు, కానీ మీకు ఐడియా రావాలి. చూడండి, ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా 11.3 లో ఉంటాయి. లాస్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ అన్ని కూడా 11.3 లో ఉంటాయి. ఈ 2 వీడియోస్ మీరు బాగా నేర్చుకుంటే 11.3 నోట్స్ అంతా మీకు మీ చేతిలో ఉన్నట్టే. tan 36 by cot 54 degrees. ప్రాబ్లం లో ఎక్కడ కూడా sin 90 minus theta is equal to cos theta ఆ ఫార్ములాస్ యూజ్ చేయమని చెప్పడం. ఇక్కడ మన టేబుల్లో ఉండే వాల్యూస్ ఏంటి? ఎక్సర్సైజ్ 2 లో 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. Up to our 10th class syllabus, we know only those 5 values for all trigonometric ratios. ఈ 36, 54 అనేవి ఇంటర్మీడియట్ లో వస్తాయి, మన 10th క్లాస్ అవసరం లేదు. అప్పుడు ఏంటి ఐడియా రావాలి? ఈ 2 యాంగిల్స్ ప్లస్ చేస్తే 90 డిగ్రీస్ వస్తుందా అనే ఐడియా మీకు వస్తే ఆ 11.3 లో ఉన్న ఫార్ములాస్ యూజ్ చేయాలని మీకు తెలుస్తుంది. ముందు చెక్ చేసుకోండి. 36 plus 54 is equal to 90. జనరల్ రాయవసరం లేదు, మీరు మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ కాన్సెప్ట్ కాబట్టి కొద్దిగా ఐడియా రావాలి. ఇప్పుడు 36 ని ఎలా రాయొచ్చు? 90 మైనస్ 54 అని రాసుకోవచ్చు. లేకపోతే 54 ఏంటి రాయొచ్చు? 90 మైనస్ 36 అని రాసుకొని మీరు ఏ వాల్యూ అయితే ఇక్కడ ఫైండ్ చేశారో అది ఇక్కడ రీప్లేస్ చేసుకోవడమే. సో tan మనం 36 వాల్యూ ఫైండ్ చేసాం కాబట్టి 36 ని ఇక్కడ రీప్లేస్ చేయండి. 90 మైనస్ 54 బై cot 54. బోర్డు మీద రాసినంత మీకు ఏంటి రావాలి? 90 మైనస్ 54 అనేది 90 మైనస్ థీటా అనుకోండి. అంటే tan 90 మైనస్ థీటా ఫార్ములా. తెలియకపోతే ఇక్కడ రాసుకోండి. tan 90 మైనస్ థీటా ఇజ్ ఈక్వల్ టు cot థీటా. ఇది మీకు ఓన్గా నేర్చుకోవచ్చు, హెక్సాగాన్ చూసి రాసుకోవచ్చు. tan 90 మైనస్ 54, tan 90 మైనస్ 54 cot 54 అంటే ఇక్కడ cot 54 వస్తుంది. బై cot 54. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, వాల్యూ ఎంత వస్తుంది? 1. అంటే tan 36 by cot 54 degrees is equal to 1. మీరు 2 or 3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు సింప్లెస్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నోట్ డౌన్. సెకండ్ ప్రాబ్లం, సేమ్ ప్రొసీజర్, దట్ ఈస్ ఎగ్జాంపుల్ 8. నోట్ చేయండి. మీరు నోట్ చేసే ముందు పౌజ్ చేసి నోట్ చేసుకోండి. ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Example 8.
secant 35 degrees by cosecant 55 degrees. ఇక్కడ 35 degrees కి 55 degrees కి వాల్యూస్ ఉంటాయి. ట్రిగ్నోమెట్రీ టేబుల్ బుక్ వాల్యూస్, ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ బుక్ తీసుకుంటే మీకు అన్ని వచ్చేస్తాయి. కానీ అప్ టు అవర్ 10th class syllabus these two are unknown angles. 35 plus 55 is equal to 90 degrees. ఇప్పుడు 35 ని రీప్లేస్ చేయండి, 55 ని రీప్లేస్ చేసుకోండి. 35 is equal to 90 minus 55 degrees. సో ఇక్కడ 35 ఫైండ్ చేసి రీప్లేస్ చేసేయండి. Secant of 90 minus 55 by cosecant 55. Now మీకు ఏంటి మైండ్ ఐడియా రావాలి? Secant 90 minus theta. Secant 90 minus theta is equal to cosecant theta. Secant 90 minus theta. Theta plus ఏ నెంబర్ ఉంది? 55. So cosecant 55 degrees by cosecant 55 degrees. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే వాల్యూ ఎంత వస్తుంది? 1. Secant 35 degrees by cosecant 55. ఈ మోడల్లో ఒక 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరు ఓన్ గా చేయండి. నోట్ డౌన్ అనగానే మీరు ఏం చేస్తారో, మీరు ఎవరైతే క్లాస్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారో వాళ్ళు మీ మొబైల్లో పౌచ్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకేనా? ఓకే, I will give 2 problems. ఎవరికైనా ఓన్ గా చేయగలమనే వాళ్ళు ట్రై చేయండి. Sin 55 degrees by cos 35 degrees. అప్పుడు నేను ఏం రాస్తారు? sin 90 minus 35 రాసుకోవచ్చు. ఇది చేస్తే ఇది వచ్చేస్తుంది. Cosecant 20 by secant 70 degrees. Cosecant 90 minus 70 or secant 90 minus 20. అప్పుడు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఈ 2 ప్రాబ్లమ్స్ బిఫోర్ చెప్పిన 2 ప్రాబ్లమ్స్ కి సిమిలర్ గా ఉంటాయి. ఓన్లీ ఫార్ములా మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఎవ్రీవన్ ట్రై టు ప్రాక్టీస్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ప్రొసీజర్. పబ్లిక్ ఎగ్జామ్స్ లో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ 1 మార్క్ అడుగుతాడు. ఓకే, నోట్ డౌన్. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కూడా డిఫరెంట్ సేమే, కానీ ప్రొసీజర్ డిఫరెంట్ గా ఇచ్చారు. నెంబర్స్ యాడ్ చేయండి. 12 plus 78 90. Now replace either 12 or 78. 12 is equal to 90 minus 78. లేకపోతే 78 is equal to 90 minus 12. ఏదైనా రాయొచ్చు. Now cos of 90 minus 78 minus sin 78. Cos 90 minus theta. Cos 90 minus 78. Cos 90 minus theta is equal to sin theta. ఇక్కడ sin తీసుకుంటే sin లో ఫార్ములా వస్తుంది. So sin 78 minus sin 78. Both terms will be here cancelled. Before problem లో ఫ్రాక్షనల్ ఇచ్చారు కాబట్టి అక్కడ క్యాన్సిల్ అయితే 1 వస్తుంది.
ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయితే 0 వస్తుంది. రిమైనింగ్ అంతా కూడా సేమ్ మోడల్. ఫస్ట్ బిట్ లో థర్డ్ వన్ ఇదే మోడల్ ఉంటుంది, టర్మ్స్ మారిపోతాయి. చూడండి, ఈలోపు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ 31 మైనస్ సీకెంట్ 59. ఇక్కడ కూడా ప్రొసీజర్ సేమ్. ఇక్కడ అన్నోన్ యాంగిల్స్ ఏంటి? 31 అండ్ 59. ఆ 2 నెంబర్స్ యాడ్ చేస్తే మనకి ఏంటి రావాలి? 90. అప్పుడు ఆ 2 యాంగిల్స్ ఏమంటాం? కాంప్లిమెంటరీ యాంగిల్. దట్ ఈస్ ద ప్రొసీజర్ దీస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. 31 plus 59 is equal to 90. 31 is equal to 90 minus 59. 31 దగ్గర 90 minus 59 అని రాయండి. Cosecant 90 minus 59 minus secant 59. ఇక్కడ ఏ ఫార్ములా ఇచ్చారు మీరు? Cosecant 90 minus theta. Cosecant 90 minus theta ఫార్ములా ఏంటి? Secant theta. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే వాల్యూ ఎంత అవుతుంది? 0. వాట్ ఇస్ ఫార్ములా? Cosecant 90 minus theta is equal to secant theta. ఓకేనా? నోట్ డౌన్. నోట్ చేయండి. ఈ మోడల్లో ఒక 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరు ఓన్గా చేయండి. ఓకే, నోట్ డౌన్. మీరు అన్నప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రాయాలని, నోట్స్ ఫాలో అవ్వాలని, నోట్స్ రాసుకోవాలనే వాళ్ళు పౌజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, ఒక 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న చేయండి. చూడండి, tan 12 degrees minus cot 78 degrees. Secant cosecant ఇదని తీసుకోండి. Cosecant 21 minus secant 69 degrees. Cos 11 degrees minus sin 79 degrees. మీరు ఓన్గా చేస్తే ఈ టాపిక్ ఐడియా వస్తుంది. Explain next model. Not on. Problem sin 15 degrees into secant 75. First method ఏంటి? ఫ్రాక్షన్. నెక్స్ట్ మోడల్ ఏంటి? మైనస్. ఈ మెథడ్ ఏంటి? మల్టిప్లై. ఓకే, ఇక్కడ కూడా అన్నోన్ యాంగిల్స్ అప్ టు 10th క్లాస్ సిలబస్. ఇంటర్మీడియట్ లో మీకు వాల్యూస్ ఉంటాయి, సిలబస్ లో ఉంటాయి. What is our 10th class procedure? Add the given numbers 15 and 75. 15 plus 75 is equal to 90. Now you have to replace either 15 or 75. మీరు బోర్డు మీద ఒక నెంబర్ రీప్లేస్ చేస్తే, మీరు ఓన్ గా కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఇంకో నెంబర్ ని మీరు రీప్లేస్ చేసుకోండి. ఓకేనా? సో 15 is equal to 90 minus 75 or 75 is equal to 90 minus 15. Now sin of 90 minus 75 into secant 75.
బ్రాకెట్ లో ఇలా మైనస్ రాగానే మీకు ఏంటి రావాలి 90 మైనస్ సంథింగ్ 90 మైనస్ థీటా సైన్ 90 మైనస్ థీటా ఆ 6 ఫార్ములాస్ లో ఫస్ట్ ఫార్ములా సైన్ 90 మైనస్ థీటా is equal to cos theta. So sin 90 minus theta cos theta అంటే cos 75 degrees into secant 75 degrees. ఇక్కడ మీకు ఏంటి ఐడియా రావాలి మల్టిప్లై లో ఉంది థీటా అనుకోండి అప్పుడు ఇది కూడా ఏంటవుతుంది థీటా cos theta into secant theta reciprocals. Cos and secant are reciprocals. ఆ reciprocals multiply చేస్తే వాల్యూ ఎంత అవుతుంది 1. Cos theta into secant theta is equal to 1. So ఈ వాల్యూ ఎంత అవుతుంది 1. ఇదే మోడల్లో ఇంకో సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ ఫిఫ్త్ వన్. tan 26 into tan 64 degrees. Procedure same. Add these two numbers. ఈ 2 numbers ని యాడ్ చేయండి. 26 plus 24 is equal to 90. 26 is equal to 90 minus 24. 26 is equal to, okay, no need write. So tan of 90 minus 26 plus here 64. Sorry, 64 tan 64. tan 90 minus theta ఫార్ములా ఏంటి cot theta. tan 90 minus theta is equal to cot theta. tan 90 minus theta cot theta. Cot 64 into tan 64. ఇక్కడ ఏంటి రావాలి మీకు tan and cot are reciprocals. So tan theta into cot theta is equal to 1. Okay. Tan theta into cot theta na cot theta into tan theta na ఒకటే. So tan theta into cot theta వాల్యూ ఎంత 1. సో నెక్స్ట్ వాల్యూ ఎంత అవుతుంది 1. ఇట్ ఈస్ ద ఆన్సర్. నోట్ ఈ ప్రొసీజర్ లో ఒక 2 ప్రాబ్లమ్స్ బిఫోర్ మెథడ్స్ లాగే ట్రై లిస్ట్ లో ఇస్తాను. ఓన్గా చేయగలిసిన వాళ్ళు చేయండి. అలా చేస్తే మీకు ప్రొసీజర్ ఐడియా వస్తుంది, ఫార్ములాస్ కూడా మీకు బాగా ఐడియా ఉంటాయి. ఓకే, నోట్ డౌన్. నేను చెప్పాను కదా, నోట్ డౌన్ అవగానే నేను చెప్పాను, మీరు పౌచ్ చేసి ఎవరైనా నోట్స్ ప్రిపేర్ చేయాలనుకునే వాళ్ళు ఉంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. బిఫోర్ వీడియో ఈ వీడియో చూస్తే 11.3 లో ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్ని మీకు నోట్స్ వస్తున్నట్టే. ఓకే, ట్రై దిస్. ఓన్గా చేయండి. tan 1 degree into tan 89. Sin 2 degrees into secant 78 degrees. Question, next one. Okay, 2 problems చేయండి, మీకు ఫార్ములాస్ అన్ని ఐడియా వచ్చేస్తాయి. tan cos లో చేంజ్ అవుతుంది, ఇక్కడ sin cos లో చేంజ్ అవుతుంది. ఓకే, ఆడమ్ ట్రై దిస్. నెక్స్ట్ ప్రాబ్లం
tan 48 degrees into tan 16 degrees into tan 42 into tan 74. బిఫోర్ ప్రాబ్లం కి ఈ ప్రాబ్లం కి డిఫరెన్స్ ఏమీ లేదు. బిఫోర్ ప్రాబ్లమ్స్ లో 2 టర్మ్స్ ఇచ్చారు, ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి. ఆ 4 టర్మ్స్ లో ఏ 2 నెంబర్స్ ప్లస్ చేస్తే 90 వస్తుందో ఆ 2 టర్మ్స్ ని సపరేట్ చేయండి. చూడండి, 48 ప్లస్ 42 ఈజ్ ఈక్వల్ టు 90 అంటే ఈ రెండు దగ్గర రాయండి. 16 ప్లస్ 74 ఆల్సో 90 అంటే ఫస్ట్ వన్, థర్డ్ వన్ అండ్ సెకండ్ వన్ అండ్ లాస్ట్ వన్ 2 డిఫరెంట్ టైప్స్. tan 48 degrees into tan 42 ఒక పేజ్ గా తీసుకోండి. సెకండ్ వన్ tan 16 into tan 74 ఇంకో పేజ్ గా తీసుకోండి. ఇప్పుడు మీకు ప్రాబ్లం మీకు ఈజీగా ఐడియా వస్తుంది. 48 ప్లస్ 42 90. ఇప్పుడు 48 ఈజ్ ఈక్వల్ టు ఏంటి రాయొచ్చు, 90 మైనస్ 42. tan 48 ప్లస్ ఏంటి రాయొచ్చు, 90 మైనస్ 42. 48 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 42 ఇంటూ tan 42. ఇక్కడ tan ఆఫ్ 16 ప్లేస్ లో ఏంటి రాయొచ్చు, 16 ప్లేస్ అంటే 16 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 74 ఇంటూ tan 74. Now what is formula? tan 90 minus theta. ఫార్ములా ఏంటి, cot theta. మీరు సైడ్ లో నోట్ చేసుకోండి. 48 is equal to 90 minus 42. 16 is equal to 90 minus 74. ఇక్కడ రాసుకోండి. ఇక్కడ ఏంటి ఫార్ములా, tan 90 minus theta ఫార్ములా ఏంటి, cot theta. So tan 90 minus 42 cot 42 into tan 42. Tan 90 minus 74 cot 74. ఫార్ములా ఇక్కడ రఫ్ చేసిన ఫార్ములా ఇక్కడ రాస్తాం. tan 90 minus theta is equal to cot theta. సో ఇక్కడ మీరు ఏ ఫార్మ్ యూజ్ చేయాలి, ఈ ఫార్మ్ ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ ఇంకో ఫార్మ్ ఏంటంటే tan theta into cot theta is equal to 1. ఈ బ్రాకెట్ ఇక్కడికి, ఈ ఫార్ములా ఇక్కడ. tan theta into cot theta అన్నా, cot theta into tan theta అన్నా ఒకటే. సో 1. ఇక్కడ కూడా వాల్యూ ఎంత వస్తుంది, 1. tan theta into cot theta, cot theta into tan theta. 74 theta డిగ్రీస్ అనుకుంటే ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఓకేనా? బిఫోర్ ప్రాబ్లం అర్థమైతే ఈ సమ్మికి వచ్చినట్టే. 1 into 1 ఎంత అవుతుంది ఆన్సర్, 1. ఎక్కువ మీకు పబ్లిక్ ఎగ్జామ్స్ లో, ఎస్ఏ ఎగ్జామ్స్ లో ఇందులో ఒక సమ్ము, లాస్ట్ వీడియో ఒక సమ్ కలిపి 4 మార్క్స్ ఇస్తుంటారు. ఓకేనా? ఇదే మోడ్ ఇంకో సమ్ చెప్తాను, నోట్ చేయండి. నోట్ డౌన్ ఎవ్రీవన్, ప్రిపేర్ యువర్ నోట్స్. ప్రిపేర్ నోట్స్ అనగా నేను చెప్పాను, పౌజ్ చేసి నోట్స్ రాసుకోండి. ఇంకో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దట్ ఈస్ సెకండ్ బిట్, సెకండ్ వన్. ఈ ప్రాబ్లం తో including all examples and
exercise problems are completed in before video and this video. Cos 36 into cos 54 minus sin 36 into sin 54. ఈ ప్రాబ్లం మీరు 2 మెథడ్స్ లో చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటి, ఇప్పుడు మీరు నేర్చుకున్న మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే cos A cos B minus sin A sin B is equal to cos of A minus B అనే ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఇప్పుడు మీకు ప్రజెంట్ చెప్పలేదు కానీ 11.2 లో థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం, సెవెంత్ ప్రాబ్లం మీకు చెప్పాను ఫార్ములా. సో అక్కడ నేర్చుకుందరు. ఇప్పుడు ఈ ప్రొసీజర్ లో నేర్చుకున్నారు కాబట్టి ప్రాసెస్ ఏంటి, ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి. అందులో ఈ సమ్ లో ఈ 2 నెంబర్స్ ఈ 2 నెంబర్స్ సేమే. ముందు ప్లస్ చేయండి. 36 ప్లస్ 54 is equal to 90. 36 is equal to 90 minus 54. అంటే ఎక్కడైతే 36 ఉందో అక్కడ 90 minus 54 రాసేమే. అంటే ఇది ఏ మోడల్ తెలుసా, ఫస్ట్ బిట్ సెకండ్ సమ్ థర్డ్ సమ్ మెథడ్ లో ఉంటుంది. 36 దగ్గర 90 minus 54 అని రాయండి. cos of 90 minus 54 into cos 54 minus sin of 90 minus 54 into sin 54. cos 90 minus theta sin 90 minus theta. Sin 90 minus theta is equal to cos theta. Cos 90 minus theta is equal to sin theta. Cos 90 minus 54, cos 90 minus theta అంటే sin 54 into cos 54 minus sin 90 minus 54 sin 90 minus theta అంటే cos theta. Cos 54 into sin 54. sin 54 into cos 54 అన్నా cos 54 into sin 54 అన్నా ఒకటే. అంటే 2 టర్మ్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ స్టెప్ ఎంత అవుతుంది, 0. ఇదే ప్రాబ్లం మీకు ఇంకో మోడల్ కూడా చెప్పొచ్చు. ఓకే, దిస్ ప్రాబ్లం ఐ విల్ బి ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ ప్రొసీజర్. నోట్ డౌన్ దిస్ ప్రాబ్లం. 2 స్టెప్స్ లో ఆన్సర్ చేస్తారు, అది ఫార్ములా మెథడ్. ఓకే, నోట్ డౌన్. ఐ విల్ రఫ్ అనగానే మీరు పౌజ్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడమే. చూడండి, ఇక్కడ ఒక డైరెక్ట్ ఫార్ములా రాసిస్తాం. 36 degrees ని ఏ అనుకోండి, 54 degrees ని బి అనుకోండి. ఏ బి, ఏ బి. లెఫ్ట్ 36 degrees is equal to A and B is equal to 54 degrees. So cos A into cos B minus sin A into sin B. Cos A cos B minus sin A sin B formula cos of A plus B. అంటే ఈ స్టెప్స్ కి ఈ ప్రొసీజర్ లో ఉంది కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసేమే. cos of 36 plus 54 cos 90 degrees. cos 90 degrees value ఎంత, 0. It is the answer.
ఈ ప్రాబ్లంతో 11.3లో అన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి ఇన్ ద బిఫోర్ వీడియో అండ్ ఇన్ ద ప్రెజెంట్ వీడియో. ఎవరైనా నోట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు మీరు ఇండైరెక్ట్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్టే. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ 10th క్లాస్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే బోత్ మీడియా ఫార్వర్డ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ వల్ల మీకు ఎంతో కొంత హెల్ప్ ఉందని నేను అనుకుంటున్నాను. అంటే మీరు నా వల్ల మీకు హెల్ప్ ఉన్నప్పుడు మీరు నాకు చేయవలసిన స్మాల్ హెల్ప్ ఏంటంటే సబ్స్క్రైబ్. ఓకేనా? థ్యాంక్ యూ.